పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, ఆ అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం. శరణాగతికి మించిన తరుణోపాయం లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి శరణు కోరడం వల్లే సామాన్యులమైన మనం సవ్యంగా సత్యంగా జీవించగలుగుతున్నాం. వెంకటేశుని స్తుతించడం తెలిసిన వారికి వేరొక మార్గం అవసరమా? మానవుల జీవితాల్లో ప్రశాంతత ఎలా నెలకొంటుందో తెలిపే ఈ ఆధ్యాత్మిక కీర్తనను ఎంతో ప్రబోధాత్మకంగా రచించారు అన్నమాచార్యులు వారు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారు సూర్యరాగంలో స్వరపరిచినటువంటి ఈ సంకీర్తనని సమ్మోహనంగా ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను శ్రీ హేమచంద్ర. శుద్ధి ఈ భ్రమనేలా పడేరు అక్కట ఓ దేహులాల హరినే తలచరో, ఎక్కడి శుద్ధి ఈ భ్రమనేలా పడేరు అక్కట ఓ దేహులాల హరినే తలచరో, హరినే తలచరో, హరినే తలచరో. దేవతలకును పాయదట వ్యామోహము, ఇలపై నరులము మేమెంతకెంత. బలుదేవతలకును పాయదట వ్యామోహము, ఇలపై నరులము మేమెంతకెంత. కలదట మునులకు కడురాగ ద్వేషాలు, చలన చిత్తులము మాజాడ ఇకనేది. చలన చిత్తులము మాజాడ ఇకనేది. ఎక్కడి శుద్ధి ఈ భ్రమనేలా పడేరు అక్కట ఓ దేహులాల హరినే తలచరు,
హరినే తలచరో హరినే తలచరో పరగదొల్లిటి వారు పంచేంద్రియ బద్ధుడట నెరవుగా ముక్తులమా నేటి వారము పరగదొల్లిటి వారు పంచేంద్రియ బద్ధుడట నెరవుగా ముక్తులమా నేటి వారము అరిది ప్రపంచము మాయామయమట నేము దురిత వర్తనులము తొలగేమా దురిత వర్తనులము తొలగేమా ఎక్కడి శుద్ధి ఈ భ్రమనేలా పడేరు అక్కట ఓ దేహులాల హరినే తలచరో హరినే తలచరో హరినే తలచరో ఘనసిద్ధ గంధర్వులు కడగానలేరట దినమత్తులము మా తెలివేటిది ఘనసిద్ధ గంధర్వులు కడగానలేరట దినమత్తులము మా తెలివేటిది ఎనలేని శ్రీ వెంకటేశ్వరు శరణు జొచ్చి మనువారమింతే కాక మరిగతి ఏది మనువారమింతే కాక మరిగతి ఏది ఎక్కడి శుద్ధి ఈ భ్రమనేలా పడేరు అక్కట ఓ దేహులాల హరినే తలచరో ఎక్కడి శుద్ధి ఈ భ్రమనేలా పడేరు అక్కట ఓ దేవులాల హరినే తలచరో హరినే తలచరో హరినే తలచరో హరినే తలచరో హరినే తలచరో హరినే తలచరో హరినే తలచరో. చాలా మంచి సాహిత్యం. శబ్దాల్లో కొంత మనము గమనిస్తే మంచిది అనిపిస్తుంది నాకు. భ్రమపడు అనేటువంటిది ఒక శబ్ద పల్లవం. ఈ అన్నమయ్య ఏం చేస్తాడంటే దాని మధ్య విరుస్తాడు. భ్రమ నేల పడేరు, భ్రమను ఏల పడేరు అనేది అంటే భ్రమపడడం అనేటువంటి దానికి ఒక అర్థం, పడేరు అంటే వేరే అర్థం ఉంటుంది. దీన్నే శబ్ద పల్లవాలు అంటారు. తర్వాత సంస్కృత శబ్దాలు ఉచ్చరించేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త. రాగద్వేషాలు రెండు సంస్కృతమే. అప్పుడు రాగం వేరు, ద్వేషం వేరు. అది రెండు ఉచ్చరించేటప్పుడు మాత్రము సంస్కృత మర్యాద ఒకటి ఉంది. రాగద్వేషాలు అంటారు, రాగద్వేషాలు అనకూడదు. ఉచ్చారణలోనే మనకు సౌలభ్యం తెలుస్తుంది. చూడండి, పెద్దలు ఇవన్నీ చాలా వాళ్ళు చూసి పాణిన్యాదులు వాటిని వ్యాకృతం చేశారు. వాళ్ళు మనకు ఉచ్చారణే ప్రధానమైనటువంటిది. ఆ రాగద్వేషాలు అనేటువంటి చోట కొంచెం ఈ రెండు నేను మీకు చెప్పాలనుకున్నాను సార్. చాలా బాగుంది.
ఎక్కడి శుద్ధి ఈ భ్రమనేల పడేరు అక్కడ ఓ దేహులాలా హరినే తలచరు. హరి అంటే సరి అన్ని హరించేవాడు కాబట్టి ఆయన్ని స్మరించండి అంటున్నాడు. దేహులారా శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ఇది ఉంది కాబట్టి ఇన్ని ఆటలాడుతున్నాం మనం. దేవతలకు వ్యామోహం పోలేదు, మరి నరులము మనకెంత? మునులకు రాగద్వేషాలు ఉన్నాయి, చపల చిత్తులము అయిన చలన చిత్తులం అంటాడు. చాంచల్యం ఉన్నటువంటి మనము ఏ పాటి? తొల్లిటి వారు చాలా పెద్దవాళ్ళంతా పూర్వము పంచేంద్రియ బద్ధులట. ఏది చూడొద్దంటే చూస్తారు, ఏది వినొద్దంటే ఇది వింటారు, ఏది రుచి చూడొద్దంటే అది రుచి చూస్తారు, ఏది వాసన చూడొద్దంటే చూస్తాడు, ఏది తాకవద్దంటే తాకుతాడు. ఇవే మనకున్న ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు అందుకే మన వాళ్ళు మనస్సు అనే ఇంద్రియంతో అరికట్టుకోమంటాడు. ఇవన్నీ కాదు, నేను ఒకడున్నాను జాగ్రత్త అని ప్రాణం హెచ్చరిస్తుంటుంది మనల్ని. ప్రాణం ఉన్నంత వరకే ఈ ఆటలన్నీ కూడా మనం ఆడేది. ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఆయన. మనమేం ముక్తులము, ముక్తుల వల్లనే కాదు ఈ పని. ప్రపంచమంతా మాయామయం మాయామయం అని చెప్పిన తర్వాత దురితవర్తులము మేము. సామాన్యంగా ఇక్కడ దురిత అంటే గిన మంచి మార్గం కాదు, ఏదో మార్గంలో పయనించే మనం ఎంత. గంధర్వులే అది తెలుసుకోలేనప్పుడు ఎంత అద్భుతమైన ఒక ప్రయోగం చేస్తుంది. దినమత్తులము అంటున్నాడు. పగటి నిద్రగాళ్ళం మనం, దినమే మనము మత్తుగా ఉంటాం. మనం దినం అంటే కొంత చైతన్యంతో కూడుకున్నటువంటిది. పగలు కర్మసాక్షి ఉన్నాడు కదా సూర్యుడు, మరి వాడంత ఇస్తుంటే చైతన్యము మనం పడుకొని నిద్రపోతే ఎలా? అది మనం చేయకూడని పని. ఎనలేని శ్రీ వెంకటేశ్వరు అది సాటి లేనటువంటి వాడు. త్యక్వా వైకుంఠముత్తమం రమయా సహమోదతే స్వామి పుష్కరిణీతి. మన కోసము దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి దేవదేవుడు సన్నిహితమై ఉన్నాడు. ఆయనకు శరణాగతిని తెలిపి కృతార్థులు కమ్మని అన్నమయ్య బోధిస్తున్నాడు. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. అద్భుతమైనటువంటి అధ్యాత్మ సంకీర్తన. బాగుంది నాగరాజు గారు. సూర్యరాగంలో చక్కగా ఉంది. అలాగే హేమచంద్ర కూడా చాలా చక్కగా పాడాడు. ఇదివరకు గత సంచికల్లో ధర్మాధర్మములాల అది ఎంత పరిణతితో పాడాడో ఇది అట్లాగే ఉంది. అయితే అతి త్వరలో హేమచంద్రతో మీలో ఎవరైనా సరే ఒక శృంగార సంకీర్తన చక్కగా పాడించాల్సిన ఆవశ్యకత కనబడుతుంది. ఎందుకంటే లేదా ముద్ర పడిపోయే హేమచంద్ర అంటే చాలా సీరియస్గా పాటలు పాడతాడని రానివ్వకుండా మీరు సరస శృంగార సంకీర్తన ఒకటి మీరు త్వరలో తరాచమని ప్రార్థన. అంటే ఇది చాలా చక్కగా పాడాడు, గంభీరంగా ఉంది. ఇద్దరు మీ కంపోజిషన్ పాడడం రెండు చక్కగా కుదిరినాడు. హేమచంద్ర చాలా అద్భుతంగా పాడావు. కంపోజిషన్ ఎంత చేసినా కూడా గాయకుడి గొంతులోంచి అది బయటికి వస్తుంది. కంపోజర్ తండ్రి లాంటి వాడైనా కూడా దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ఒక గాత్రం నుంచి వచ్చినప్పుడు దాన్ని జస్టిఫై చేయగలిగితేనే అది పండుతుంది. అంతమంది అందరికీ నచ్చింది, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. చాలా చక్కటి కీర్తన, ప్రబోధాత్మకంగా ఉంది. నిజంగానే అన్నమాచార్యులు వారు అత్యద్భుతంగా రచించినటువంటి ఈ కీర్తన నీ నోట వారందరికీ చేరింది, ఇంకా ప్రాచుర్యం పొందాలి నీ ద్వారానే అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చక్కటి పాట. అడిగే ప్రశ్న ఒకటైతే వచ్చే సమాధానం మరొకటి. ప్రశ్నలోని అర్థం ఒకటైతే అవతల వ్యక్తి తీసుకున్న భావం మరొకటి. ఇలాంటి సందర్భాల్ని మనం ఎన్నో చూస్తూ ఉంటాం మన జీవితంలో. ఆ సందర్భం అమ్మవారు అయ్యవారు మాట్లాడుకున్నప్పుడు వస్తే ఆ సమయం సరసానికి చమత్కారానికి సరైన వేదిక అవుతుంది. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి శ్రీనిధి రాగమాలికగా స్వరపరిచినటువంటి ఈ శృంగార సంకీర్తనను స్వతహాగా గాయని అయిన శ్రీనిధితో పాటు పాడడానికి ఆహ్వానిస్తున్నాను శ్రీ కృష్ణ చైతన్యని. ఏలే 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 జానతనాలు ఇంతేసి నీకు.
ఏలే జానతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవే ఏమని చెప్పుదురా ఏలే జానతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవే ఏమని చెప్పుదురా ఏలే ఏలే సెలవుల నవ్వేవేమి చెలియా నీకి సెలవు సుమి అని చెప్పితే నేను సెలవుల నవ్వేవేమి చెలియా నీకి సెలవు సుమి అని చెప్పితే నేను పలుకులు నేరుతువే అసలుగాను పలుకులు నేరుతువే అసలుగాను ఆ పలుకులు కప్పురపు మరణిది కదరా ఏలే జానతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవే ఏమని చెప్పుదురా ఏలే ఏలే మనసు తెలుపవే మగువా అవునే మనసు పులెల్లాను మరుడెరుగు మనసు తెలుపవే మగువా అవునే మనసు పులెల్లాను మరుడెరుగు మొనలుగా పెంచితివేమే ముద్దుల గోళ్ళు మొనలుగా పెంచితివేమే ముద్దుల గోళ్ళు మొదలు చూడరా చాటి మొక్కలలోనున్నవి ఏలే 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 జనతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవే ఏమని చెప్పుదురా ఏలే ఏలే పేరు చెప్పగదవే పిన్నదానా పాలు పేరు తోడంటూ పెట్టితే పెరుగువలనే పేరు చెప్పగదవే పిన్నదానా పాలు పేరు తోడంటూ పెట్టితే పెరుగువలనే సారె సారె బెనగేవే సమరతులా సారె సారె బెనగేవే సమరతులా సారెలు శ్రీ వెంకటేశ చక్కగా నాడించరా ఏలే 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 జనతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవే ఏమని చెప్పుదురా ఏలే ఏలే అన్నమయ్యలో సంభాషణాత్మకమైనటువంటి సంకీర్తనలు చాలా ఉన్నాయి. బావా మరదళ్ళు, అత్తా కోడళ్ళు, ఇలా మనకు తారసిల్లుతారు ఆయన సంకీర్తనల్లో. ఇక్కడ అలమేలుమంగ శ్రీనివాసులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దీన్ని
ఈ వాకో వాక్యం అని కూడా లాక్షణికులు పేర్కొంటూ ఉంటారు. చాలా అందమైనటువంటి సందర్భము, నర్మగర్భంగా కూడా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. సెలవుల నవ్వడము అంటే పెదవుల చివర వచ్చేటువంటివి, అవి దరహాసాలు. సెలవు అనేటువంటి మాటకి ఇక్కడ అనుమతి అని అర్థం. పలుకులు పసలుగా నువ్వు నేర్చావంటే ఆ పలుకులు కర్పూరపు భరణివే కదరా అంటాడు. ఆ కర్పూరపు భరణి ఎవరు? వెంకటాచలపతి. కప్పురం అనేటువంటి మాట చాలా ఇష్టం అన్నవేకు. కప్పురపు నవ్వుల కడపరాయ అంటాడు. కప్పుమివే కుచములు ఓ కప్పు మొయ్యలు మేనిచాయ కడపరాయ అని కూడా ఆయన సంబోధిస్తూ ఉంటాడు. మొనలుగా పెంచితివేమే అని ఒక చిన్న ఇది ఇచ్చి ముద్దుల గోళ్ళు అన్నాడు. మొనలు చూడరా కుచచూచుకముల గురించి ఆయన చెబుతున్నాడు. జాజి మొగ్గలలో నున్నవి, కొన్ని వాటి సుగంధంతో, కొన్ని వాటి యొక్క ఆకారంతో, కొన్ని ఈ రకంగా కవులు పోలుస్తూ ఉంటారు. పేరు చెప్పగదవే పిన్నదాన అంటే పాలు పేరు తోడంటూ పెట్టితే పెరుగువలని. నాకు నిజంగా అర్థం కాలేదు ఇది. ప్రాయశః పాలు అంటే క్షీరము, క్షీరాబ్ది కన్య అలాంటి అర్థం వస్తుందేమో కానీ నాకు పొసగలేదు. వాస్తవానికి ఇది కొంచెం చూడవలసినటువంటి విషయమే, కానీ ఏదో చక్కగా ఆయన ఉద్దేశిస్తున్నాడు. పేరు చెప్పగదవే పిన్నదాన పాలు పేరు తోడంటూ పెట్టితే పెరుగువలని. పాలును అలా తోడంటూ పెడితే పెరుగు అవుతుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మరి ఆమె పేరేం చెబుతుంది ఇక్కడ? సారె పెనగేవి సమరతుల సారెలు శ్రీ వెంకటేశ చక్కగా ఆడించరా. ఇవి ప్రణయంలో ఆ దంపతుల మధ్య సాగేటువంటివి. ఈ సమరతులు ఇవన్నీ కూడా కామశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలే. ఇవన్నీ మన వాస్తవాన్ని ఒప్పుకోవాలి, కానీ వాటన్నిటినీ కూడా ఆయన పరాత్పరునికే ఆయన ఉద్దేశిస్తాడు కాబట్టి అవి అమలినమైనటువంటి శృంగారంతో కూడుకున్నవనే మనం భావించవలే. చాలా అందమైనటువంటి పాట, చాలా అందంగా మీరు ఇద్దరు గానం చేశారు. శ్రీనివాసు రక్షత. బాగుంది శ్రీనిధి కంపోజిషన్. ఈ రాగమాలికలో క్లిష్టమైన సంగతులతో కూడిన రాగాలన్నీ ఉన్నాయి. ఎన్ని రాగాలు ఉన్నాయి ఇందులో? మూడు రాగాలు. 3. నాకు బాగా మనసుకి హత్తుకున్నది సెకండ్ చరణం. మనసు తెలుపవే మగువా, పగులే మనసుద్దులెల్లాను మరుడెరుగు. మనసు తెలుపవే మగువా, పగులే మనసుద్దులెల్లాను మరుడెరుగు. మొనలుగా పెంచితివేమే ముద్దుల గోళ్ళు. మొనలుగా పెంచితివేమే ముద్దుల గోళ్ళు. మొనలు చూడరా జాజి మొగ్గలలో నున్నవి. లో వాడిన రాగం అదే రాగం. అది మాండ్. మాండు. అంటే మాండు సరళంగా ఉంది నాలాంటి వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఉగాదికి వేప పచ్చడి చేస్తారు. మా ఇంట్లో ఏంటంటే కొంచెం తీపి ఎక్కువ కలిపేస్తారు, అది పాయసంలా ఉంటుంది. యాక్చువల్ అలా ఎవరిష్టం వాళ్ళది. ఇందులో వేప పువ్వు ఎక్కువైతే వచ్చే చేదులా ఉన్నాయి మిగతా చరణాలన్నీ. మాండు మాత్రం చక్కటి పంచదారలా ఉంది. అది నాకు చాలా నచ్చింది. అంటే మిగతా అంతా బాగోలేదని కాదు, అంతా కూడా చాలా బాగుంది. కేసి చక్కగా పాడామమ్మా. అక్కడక్కడ ఎత్తుగడలో కొంచెం అంటే రాగమాలిక కావచ్చు అవ్వడం వల్ల కావచ్చు, ఎత్తుగడలో కొద్దిగా కాన్ఫిడెంట్ అనిపించట్లేదు, కానీ చివరికి చాలా చక్కగా నువ్వు సహకరించావు. కంపోజిషను అది రెండు బాగున్నాయి. చాలా చక్కటి సంకీర్తనని మాకు కలిసి వినిపించారు. ఇద్దరికి కూడా ధన్యవాదాలు. సార్, గత సంచికలో ఒకసారి మీరు నాతో ఒక మాట చెప్పారు, ఒక కీర్తన సంకీర్తన మీరు కూడా పాడతారని. నేను చెప్పిన దానికి కారణం ఏంటంటే సరళంగా స్వరపరిస్తే నిత్య సంతోషిని కానీ నువ్వు కానీ లేదా హేమచంద్ర లాంటి బాగా శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించిన వాడు కాకుండా ఎవరైనా పాడుకునేలా ఉండాలి అని చెబుతూ, వేరే ఎవరితో ఎందుకు ఇంకొకళ్ళకి శాస్త్రీయ సంగీతం రాదని చెప్పడం ఎందుకు, నేనే పాడతాను ఆ రెఫరెన్స్లో అన్నాను నేను. అయినా నేను పాడాలంటే దానికి 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటి, నేను ప్రవృత్తి రీత్యా గాయకుడినే కానీ వృత్తిరీత్యా నేను ప్రొఫెషనల్ సింగర్ని కాదు. పాటలు పాడడం అనేది నా జాబ్ కాదు.
సో ఏ పాట పడితే ఆ పాట నేను పాడలేను, పాడడానికి ఇష్టపడను. పాడలేను ఎందుకన్నానంటే నాకు అన్ని సంగతులు మీకు తిరిగినట్టుగా నాకు సంగతులు తిరగవు, నాకు తిరిగేవి నాకు తిరుగుతాయి. సో దానికి లోబడి నీ కంపోజిషన్ ఉండాలి అన్నది ఒకటి. 2, ఏ రాగం పడితే ఆ రాగంలో నేను ఆత్మ పెట్టి పాడలేను, అందులో రమిస్తూ పాడలేను. అట్లా పాడినప్పుడు ఆ పాటకు అన్యాయం చేసినట్టు అవుతుంది. సో నాకు ఇష్టమైన రాగాల్లో కొన్ని ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ షహన రాగంలో నువ్వు ఏమైనా కంపోజ్ చేస్తానంటే చెప్పు, తప్పకుండా సార్. అది తర్వాత సంచికలో చూద్దాం. తప్పకుండా ఏదైనా చేస్తే నేను తప్పకుండా పాడతాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద చేసినట్టివాని జయనీయే మాసటిని వంటి మంకువాడే పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి